మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలిస్తున్న డ్యామ్ సేఫ్టీ కమిటీ. రేపు కూడా కాళేశ్వరంపై నిపుణుల విచారణ. శైవ క్షేత్రాల్లో మొదలైన శివరాత్రి జాతర సందడి. వేములవాడలో భక్తుల రద్దీ, భారీ ఏర్పాట్లు. మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు. ఇవాల్టి నుంచి ఎస్ఎస్సీ హాల్ టికెట్లు డౌన్లోడ్. జగిత్యాలలో 3 రంగుల వాటర్ మిలన్. కొత్త పద్ధతి సాగుతో రైతు లాభాల బాట. రాష్ట్రంలో మండుతున్న ఎండలు. మధ్యాహ్నం బయటకు రావాలంటే జనం పరేషాన్. రాష్ట్రంలో శివరాత్రి వేడుకలకు శైవ క్షేత్రాలన్నీ ముస్తాబోతున్నాయి. జాతరలు, జాగారాలు చేసుకునేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రంలో 3 రోజుల పాటు శివరాత్రి వేడుకలు జరగనున్నాయి. ఆలయ అధికారులు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 3 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న పోలీసులు దానికి తగ్గట్టుగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్టీసీ కూడా గణనీయంగా బస్సుల సంఖ్య పెంచింది. కొమరవెల్లి మల్లన్న ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఇక్కడ ప్రత్యేకమైన సాంప్రదాయాలు, పూజలు ఉంటాయి. శివరాత్రి రోజు అంతటా జాగరణ జరుగుతున్న సందర్భంలో ఇక్కడ పెద్దపట్నం వేస్తుంటారు. తెల్లవారుజాము వరకు పెద్దపట్నం కొనసాగుతుంది. అనంతరం పెద్దపట్నం తొక్కి మల్లన్నను దర్శనం చేసుకుంటారు భక్తులు. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం శివరాత్రి వేడుకలకు సిద్ధమవుతోంది. మహాశివరాత్రి రోజు స్వామివారి కళ్యాణోత్సవం లక్షల మంది భక్తుల నడుమ కమనీయంగా జరుగుతుంది. ఈ రోజు నుంచే బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. యావత్ తెలంగాణలోనే ప్రసిద్ధిగాంచినటువంటి కురవి పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారికి బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి దేవస్థానం వారు సకల ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమాలు 7వ తారీఖు నుంచి ప్రారంభమై 16 రోజుల పాటు కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమైనటువంటిది మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి పర్వదినాన స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని రాత్రి 12:30 గంటలకు నిర్వహిస్తారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని తరించవలసిందిగా మనవి చేస్తూ నల్లమలలో శైవ క్షేత్రాలు మహాశివరాత్రి శోభను సంతరించుకున్నాయి. ఉమామహేశ్వరం, మల్లెల తీర్థం, సోమశిల, సంగమేశ్వర క్షేత్రాల్లో ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడుతోంది. పరమేశ్వరుని దర్శన భాగ్యం కోసం వేలాది మంది శివస్వాములు, సాధారణ భక్తులు అచంచలమైన భక్తి శ్రద్ధలతో క్షేత్రాలను దర్శించుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా జరాసంగం మండల కేంద్రంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయంలో శివరాత్రి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారు. వారికి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కొమరంభీం జిల్లా కాగజ్నగర్ మండలం ఈస్గాం గ్రామ శివారులోని శ్రీ శివమల్లన్న ఆలయం వద్ద మహాశివరాత్రి వేడుకలు జరపనున్నారు. శుక్రవారం, శనివారం 2 రోజులు ఘనంగా జాతర జరగనుంది. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయాన్ని పూలతో, విద్యుత్ కాంతులతో సుందరంగా అలంకరించారు. స్వామి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఆలయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తగు ఏర్పాటు చేశారు. జగిత్యాల నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామి దేవస్థానం శివరాత్రి వేడుకలకు సిద్ధమైంది. ఇక్కడ 5 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి. లక్షల్లో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈవో అనూష తెలిపారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో అతి ప్రాచీనమైన చక్రేశ్వర శివ మందిరంలో శివరాత్రి ఏర్పాట్లు పూర్తయ్యాయి.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. మరోవైపు ఆలయాన్ని దీపకాంతులతో ముస్తాబు చేశారు. స్వామి దర్శనానికి మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన భక్తులు కూడా అత్యధికంగా వస్తారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని శ్రీ కాశీ విశ్వనాథ మందిరంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని ఏర్పాట్లు పూర్తి చేశారు. 3 రోజుల పాటు వేడుకల్ని నిర్వహించనున్నారు. 3వ రోజు జరిగే కుస్తీ పోటీల్లో పాల్గొనేందుకు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి మల్లయోధులు వస్తారు. మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కోలాహలం మొదలైంది. శైవ క్షేత్రాలన్నీ విద్యుత్ అలంకరణలతో దగదగలాడిపోతున్నాయి. రేపు తెల్లవారుజాము నుంచే మహాశివుడి దర్శనానికి భక్తులు పోటెత్తనున్నారు. దేశంలోనే స్వయంభూ శైవ క్షేత్రాల్లో ఒకటిగా సిరిచెల్మ ఆలయం త్రికూట పుణ్యక్షేత్రంగా వర్ధిల్లుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఈ పుణ్యక్షేత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదు. దేశవ్యాప్తంగా వేలాది మంది భక్తులతో పాటు సాధు సంతులు క్షేత్రాన్ని దర్శిస్తారు. ఈ త్రికూట క్షేత్రాన్ని దర్శిస్తే కష్టాలు దూరమవుతాయని భక్తుల నమ్మకం. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మ గ్రామ శివార్లోని చెరువులో శివుని ఆలయం వెలిసింది. 11వ శతాబ్దంలో శివుడు మానవ రూపంలో వచ్చి సిరిచెల్మ చెరువు నిర్మాణంలో భాగస్వామిగా మారారని స్థల పురాణంలో ఉంది. కరువు కాటకాలతో దుర్భర పరిస్థితుల్లో ఈ ప్రాంతం శ్మశానంగా మారింది. ఇక్కడ నీటి సమస్య పరిష్కారానికి ఈశాన్య దిశలో చెరువు తవ్వాలని భక్తులు పిట్టవ్వ, నిమ్మవ్వ కలలో శివుడు చెప్పినట్లు స్థల పురాణంలో ఉంది. పిట్టవ్వ, నిమ్మవ్వల వద్దకు పరమశివుడు బాలుడి రూపంలో మల్లన్నగా వచ్చారని భక్తుల పురాణం చెబుతోంది. పిట్టవ్వ, నిమ్మవ్వల శ్రమదానం వంతులో భాగంగా వారి పశువుల కాపరి మల్లన్న చెరువులో మట్టిని తట్టలో మోసినట్లు స్థల పురాణంలో ఉంది. శివలింగం పైన తట్ట మోసిన నొక్కు ఉంటుంది. ఆ రోజు చెరువు నిర్మాణం పూర్తి కావడంతో మల్లన్న చెరువులోనే గుప్తమైనట్లు స్థల పురాణం చెబుతోంది. స్వామిని మన గర్భగుడిలో లింగం పైన స్వామి ఏదైతే మట్టి తట్ట మోసిన సాక్ష్యం తల పైన ఉన్న ఆ సొట్ట భాగం, ఆ స్వామి మోసిన తట్ట కూడా ఇప్పటికీ మనం ఆలయం బయట చూడవచ్చు. ఎప్పుడైతే ఈ చెరువు నిర్మాణం పూర్తయిందో అప్పటి నుంచి గ్రామంలో కానీ మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ మనుషులకే కాదు, పశువులకే కాదు, అలాగే పంటలకు సంబంధించి కూడా నీటి కరువు తీవ్రత అనేది తగ్గిపోయింది. ఇప్పుడు యథావిధిగా ఏవైతే వ్యవసాయ పనులు కానీ దాహం తీర్థ అందరికి కూడా వాళ్ళకి ఇప్పుడు నీళ్ల సౌకర్యం అనేది కలిగి ఉంది. 11వ శతాబ్దంలో కాకతీయుల పాలనలో చెరువులో శివలింగం బయటపడింది. ప్రజల కోరిక మేరకు రాజరాజ నరేంద్రుడు ఆలయాన్ని నిర్మించారని స్థల పురాణంలో ఉంది. ఇక్కడ మల్లికార్జున స్వామి, వెంకటేశ్వర స్వామి, కార్తికేయుడు షణ్ముఖ రూపంలో దర్శనమిస్తారు. అప్పటి నుంచి సుమారు 850 సంవత్సరాలుగా నిత్య పూజలతో పాటు జాతర, ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. దేశంలోని అనేక రాష్ట్రాలకు చెందిన వేలాది మంది భక్తులు దేవుళ్లకు మొక్కులు చెల్లించుకునేందుకు తరలి వస్తున్నారు. కాశీ, బృందావనం, మధుర, అయోధ్యతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలోని ప్రముఖ ఆలయాల నుంచి స్వామీజీలు వచ్చి భక్తులకు ప్రవచనాలిస్తారు. సిరిచెల్మ పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తే కష్టాలు దూరమవుతాయంటున్నారు భక్తులు. జాతర ఉత్సవాలకు కొన్నేళ్లుగా వస్తున్నామన్నారు. స్వయంగా ఇక్కడ అవతరించిండు మల్లికార్జున స్వామి. అందుకే ఇక్కడ ప్రతి సంవత్సరం మేము అప్పుడప్పుడు ఏ పండుగ కూడా ఇక్కడ వస్తూ వెళ్తాం. శుభకార్యాలైనా, పెళ్ళైనా, ఏమైనా పిల్లలు పుట్టినప్పుడు కూడా ఇక్కడ మొక్కు తీరే వెళ్తాం. మహారాష్ట్ర నుంచి చాలా దూరం నుంచి కూడా ఇక్కడికి వస్తూనే ఉంటారు. ఇప్పుడు కరువు అయితే వాటర్కి మాత్రం ఏ కరువు లేదు. ఎప్పుడు వాటర్ అయితే ఉంటాయి. కరువు అయితే వాటర్కి మాత్రం ఎలాంటి కరువు మాత్రం లేదు. ఇప్పటికి చాలా మంది నమ్ముతారు ఏంటంటే మనం ఏం చేసినా కానీ ఇక్కడ మనం చేయలేము, కాకతీయుల పని కాకతీయులే చేసిండ్రని. మరి చెరువు నిర్మాణం కూడా మల్లికార్జున స్వామి తలపైన తట్ట మోసి చెరువు కట్టుకున్నాడు, చెరువులోనే గుడి కట్టుకున్నాడని తల పురాణము. పరమశివుడు స్వయంభూగా వెలిసిన సిరిచెల్మ త్రికూట ఆలయ విశేష మహిమతో వర్ధిల్లుతోంది. పుణ్యక్షేత్రం దర్శనానికి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. చెరువులో నిర్మితమైన ఈ త్రికూట ఆలయంలో శివ దర్శనానికి వర్షాకాలంలో అష్టకష్టాలు పడుతున్నారు. వర్షాలతో చెరువు నిండిపోవడంతో ఆలయంలో ప్రవేశానికి వీలు కాదు. కొందరు నాటు పడవలతో శివుని దర్శనానికి వెళ్తారు. త్రికూట
ఆలయం శిథిలావస్థకు చేరుతోంది. ఈ ఆలయం చుట్టూ నీటి కొలనుల చెరువు, ఆలయ ప్రాంగణంలో అష్టలక్ష్మి దేవుళ్లు కొలువు తీరారు. కాలాలకు అతీతంగా నీటిని కలిగి ఉండటం మరో ప్రత్యేకత. వ్యవసాయ సాగుతో బతికి ప్రజలు కష్టాల్లో మల్లికార్జున స్వామిని ఆరాధించేవారు. ముఖ్యంగా వర్షాలు లేక పంటలు దెబ్బతినే పరిస్థితి వస్తే నీళ్లతో వచ్చి శివునికి అభిషేకం చేసేవారని కోరికలు తీర్చే కొంగు బంగారంలా వెలిసిందని అనాదిగా భక్తుల నమ్మకం. ఏ శుభకార్యం జరుపుకోవాలన్నా ఫస్ట్ దేవుడికి మొక్కి మళ్ళీ మేము మా ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. ఈ దేవుని మేము బాగా నమ్ముతాం. మేము అనుకున్నది జరుగుతుంది. అందుకోసం ఇక్కడ ప్రతి శుభకార్యం ఉన్నా మేము ఇక్కడ వచ్చి మొక్కి ఏదైనా స్టార్ట్ చేస్తాం. పురాతన కాలం నుంచి ఇది ఉంది. అందుకోసం మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ వస్తాం. చెరువు వర్షాలు వచ్చినాయి, చెరువు నిండింది, పంటలు పొలాలు పండుతున్నాయి, తింటుంది. ఇక రాజుల కాలం వచ్చిన తర్వాత సామంత రాజులు ఉంటుంది, కోట ఉండే ఇక్కడ ఒకటి స్వయంభులింగం ఇక్కడ జరిగింది. స్వయంభులింగం చెక్కింది కాదు, శివుడే స్వయంగా అక్కడ గుప్తమైన వెలిసింది. దీనికి మళ్ళీ ఇదంతా నిర్మాణం అయింది, డెవలప్ అయింది. పరమశివుడు ప్రత్యక్షమైన ఈ ప్రాంతంలోని శివాలయ అభివృద్ధిని ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ జిల్లా సారథులంతా మహిళలే. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 2 మంత్రులు కేబినెట్ లో ఉన్నారు. 3 జిల్లాల కలెక్టర్లు, 4 జిల్లాల జడ్పీ చైర్మన్లు, వరంగల్ మహానగరపాలక సంస్థ మేయర్, ఓ ఎంపీ, 3 ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఎక్కువ మంది మహిళలే. త్వరలో ఉమెన్స్ డే జరుపుకుంటున్న సందర్భంగా మహిళల సారథ్యంలోని ఉమ్మడి వరంగల్ జిల్లాపై ఓ లుక్కేద్దాం. ఓరుగల్లు ఈ పేరు చెప్పగానే కాకతీయ సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంతో పాలించిన రాణి రుద్రమదేవి గుర్తుకు వస్తారు. ఇప్పుడు ఆ వారసత్వం కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. 6 జిల్లాలుగా విడిపోయిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజాప్రతినిధులు, అధికారుల్లో 80% మంది మహిళలే ఉన్నారు. రేవంత్ రెడ్డి కేబినెట్ లోని 2 మహిళలు కొండా సురేఖ, సీతక్క ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వారే. ఈ 2 నేతలు పరిపాలనలో ప్రత్యేకతను చాటుతున్నారు. కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు పరిధిలోనే రాణి రుద్రమదేవి సామ్రాజ్య రాజధాని కిలా వరంగల్ ఉంది. మరో మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు పరిధిలోనే తమ వారి కోసం పాలకులపైనే ఎదురొడ్డి పోరాడి కోట్లాది మందికి ఆరాధ్య దైవాలుగా మారిన సమ్మక్క సారాలమ్మలు పుట్టిన మేడారం ఉంది. ఇక 26 ఏళ్ల వయస్సులోనే ఎమ్మెల్యే అయిన యశస్విని రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినవారే. సమ్మక్క సారాలమ్మ పుట్టినిల్లు ములుగు జిల్లాను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎమ్మెల్యే మంత్రి సీతక్కతో పాటు మరో 3 IASలు మహిళలే. జిల్లా కలెక్టర్ గా ఇలా త్రిపాఠి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీజ, ITDA PO చిత్రా మిశ్రా పాలనలో ప్రత్యేకతను చూపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలతో పాటు మొన్నటి మేడారం మహాజాతరను అత్యంత సమర్థవంతంగా నిర్వహించారు. గత 2 జాతరల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి జిల్లాకు చెందిన మంత్రిగా సత్యవతి రాథోడ్ కు అవకాశం వచ్చింది. ఈసారి ఆదివాసీ కుటుంబం నుంచి రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి వరకు ఎదిగిన సీతక్క 2 నెలల ముందు నుంచే ఏర్పాట్లలో మమేకమయ్యారు. ప్రభుత్వం తరపున చేపట్టిన పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఈ ప్రాంతంపై పూర్తి పట్టున్న సీతక్క కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా ఏర్పాట్లను చేశారు. మరో మంత్రి సురేఖ దేవాదాయ శాఖ తరపున పూర్తి సహకారాన్ని అందించారు. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా గుండు సుధారాణి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మహబూబాబాద్ ఎంపీగా మాలోతు కవిత, వరంగల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా గండ్ర జ్యోతి, ములుగు జెడ్పీ చైర్పర్సన్ గా బడే నాగజ్యోతి, మహబూబాబాద్ చైర్పర్సన్ గా బిందు, భూపాలపల్లి జెడ్పీ చైర్పర్సన్ గా జక్కుల శ్రీహర్షిని ఉన్నారు. ఇలా జిల్లాలను మహిళలే నడిపిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో 3 జిల్లాల కలెక్టర్లుగా మహిళలే ఉన్నారు. వరంగల్ జిల్లా కలెక్టర్ గా ప్రావీణ్యారెడ్డి, హనుమకొండ కలెక్టర్ గా స్నిగ్ధా పట్నాయక్, ములుగు కలెక్టర్ ఇలా త్రిపాఠి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మొన్నటి సాధారణ ఎన్నికలను వీరు సమర్థవంతంగా నిర్వహించి పార్లమెంటు ఎన్నికల కోసం సన్నద్ధమవుతున్నారు. అదనపు కలెక్టర్లు 5 మహిళా IAS అధికారులే ఉన్నారు.
లక్ష్యాన్ని నిర్ణయించుకొని అమ్మాయిలు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలంటున్నారు కలెక్టర్ ప్రావీణ్యారెడ్డి. Happy experience and I'm very grateful for the opportunity because చాలా మంది లేడీ ఆఫీసర్స్ కూడా ఉన్నారు మనకి అర్స్ట్వెల్ వరంగల్ జిల్లాలో చూసుకుంటే. మన జిల్లాలోని ఏసీ రెవెన్యూ గారు అవ్వచ్చు, ఏసీ ఎల్బీ గారు అవ్వచ్చు, అండ్ చాలా వరకు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా విమెన్ ఆఫీసర్స్ ఉన్నారు. సో ఐ హోప్ దట్ దిస్ విల్ గివ్ అ మెసేజ్ టు ఆల్ ది యంగ్ గర్ల్స్. మనకి కాలేజెస్లో ఉన్న కేయూలో ఉన్న పిల్లలు అవ్వచ్చు, కాలేజెస్ డిగ్రీ కాలేజెస్లో ఉన్న గర్ల్స్ అవ్వచ్చు, ఆర్ ఈవెన్ స్కూల్స్లో ఉన్న గర్ల్స్ అందరూ కూడా వాళ్ళు ఏమన్నా సాధించుకోవాలి అనుకుంటే కష్టపడి చదువుకుంటే వాళ్ళందరూ కూడా ఒక మంచి స్థాయికి ఏదో ఒక రోజు వెళ్తారు అని మెసేజ్ వాళ్ళు కూడా ఉంటుంది అని అనుకుంటున్నాను. వరంగల్ టీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీలత సమర్థవంతంగా ఆర్టీసీ నడిపిస్తున్నారు. 3 జిల్లాల జెడ్పీ సీఈఓలు మహిళలే. స్థానిక సంస్థల్లోనూ మహిళలు సత్తా చాటుతున్నారు. గ్రామాల్లో వారి మార్క్ ప్రదర్శిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోని ఉద్యోగులలోనూ మహిళలదే పైచేయి. వరంగల్ జిల్లాలో 2306 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు. హనుమకొండలో 3213 మంది, ములుగు జిల్లాలో 1124 మంది, జనగామ జిల్లాలో 1185 మంది, మహబూబాబాద్ జిల్లాలో 2040 మంది, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1075 మంది మహిళా ఉద్యోగులున్నారు. ఇక వరంగల్ జిల్లా అభివృద్ధికి బాటలు వేస్తున్నారు మహిళా అధికారులు, ప్రజాప్రతినిధులు. నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు ధర క్వింటాల్కు 17,000 దాటడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు ఇవ్వడంతో పాటు ఎగుమతులు పెంచడం వల్లే ధరలు పెరిగాయన్నారు. వచ్చే సంవత్సరం మరింత పసుపు సాగు పెరగనుందంటున్న అంసాపూర్ గ్రామ రైతుల నుంచి మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. నిజామాబాద్ మార్కెట్లో పసుపుకి మంచి ధరలు వస్తున్నాయి. నిన్న 17,000 మార్కులను దాటింది. ఈరోజు కూడా 15,000తో కోడింగ్ స్టార్ట్ అయినట్టుగా అధికారులు సమాచారం ఇస్తున్నారు. అంసాపూర్ గ్రామానికి చెందినటువంటి పసుపు రైతులు ఉన్నారు, మాట్లాడదాం. అన్న చెప్పండి, గత 10 ఏళ్లలో ఇట్లాంటి ధరలు లేకుండా ఎట్లా చూస్తారు ఒక రైతులు? పసుపు బోర్డు అనేది మా చిరకాల కోరిక. మా తాత ముత్తాతల నుంచి కూడా పసుపు బోర్డు కావాలని ఎదురు చూసినాం. ఎప్పుడు రాజకీయ నాయకులు వాగ్దానాలు ఇచ్చుకుంటూ పోయారు. అంతకుముందు ఎంపీ గారు ఇచ్చుకుంటూ పోయారు, కవిత గారు ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ ఎప్పుడు ఇచ్చుకుంటూ పోయారు. ఎప్పుడు ఈ కోరిక నెరవేరలే. సరే, అరవింద్ గారు మాకు ఈసారి రైతుల ఉద్యమంకు దాన్ని చూసి పసుపు బోర్డుకు మేము గ్యారంటీ తీసుకొస్తారు ఒక మాట ఇచ్చి 5వ రోజు నుంచి ప్రాసెస్ వర్క్ ఇస్తా అని చెప్పిండు. ఆ దాని ప్రకారమే 5వ రోజు మొదటి నుంచి స్టార్ట్ చేసి దాని మీదనే ఫోకస్ పెట్టిండు. అరవింద్ గారి కృషి వల్ల, మోడీ గారి దయ వల్ల ఈ ప్రాంత రైతుల చిరకాల కోరిక నెరవేరింది. ఏంటంటే పసుపు బోర్డు దీన్ని ఏబట్టి మాకు ఎక్స్పోర్ట్స్ పెరిగి రేట్ అయితే ఆశాజనకంగా ఉంది. ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూసిన రేటు ఇప్పుడు మార్కెట్లో హైయెస్ట్ రేట్ వలుకుతుంది. ఇది ఇంకా కొన్ని రోజుల్లో 20,000 కూడా క్రాస్ అవుతుంది అంటారు. ఈ పంటలు కూడా ఉన్నాయి. ఇంతకుముందు ఏంటంటే పసుపు సరైన ధర లేక రైతులంతా పసుపు తగ్గించారు. ఇప్పుడు మళ్ళీ పసుపులు ఆశాజనకంగా ఉన్నది కాబట్టి మళ్ళీ రైతులంతా పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇది ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఇట్లా ఏమైనా రేటు ఉంటేనే రైతులు పసుపు పెట్టగలుగుతారు కానీ తప్ప ఏదో తక్కువ నామమాత్రం రేటు ఉంటే మాత్రం పసుపు పెట్టే ఆస్కారం లేదు. అందరం కూడా రేటు రానుకున్నారు. మరి ఆ మోడీ వాగ్దానంతో మరి ఆయన దయ వలన కావచ్చు, మరి ఎగుమతులు పెరగడం వల్ల కావచ్చు, మొత్తం మీద రైతు ఆశాజనకంగా ఉన్నారు. ఇప్పుడు మరి రాబోయే రోజులు 20,000 మార్కు దాటుతారని ఖరీదారుగా చెప్తున్నారు. కాబట్టి 20,000 మార్కు దాటితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాదాపు ఇప్పుడు తెలంగాణ అనుకుంటా ఒక 45% తక్కువ చేశారు. మరి రైతులందరూ ఇప్పుడు మళ్ళీ 100% పెట్టడానికి సమాయత్తం అవుతున్నారు. ఒక ట్రాక్టర్ పసుపు 65,000కు కొనుగోలు చేసి విత్తనం పెట్టడానికి సిద్ధమవుతున్నారు. మరి అరవింద్ గారు ఏమైనా ఛాన్స్ ఉంటే విత్తన సబ్సిడీ ఇప్పించేటట్లు చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. మీరు చెప్పండి, ఎట్లా రైతులు ఏం డిస్కస్ చేస్తున్నారు? రేట్లు అయితే బాగున్నాయి. ఈసారి ఏమనుకుంటున్నారు రైతులు? రైతులు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ 2-3 ఇయర్స్ నుంచి కొంత సఫర్ అయ్యారు. ఈ ఏడాది మాత్రం మంచిగా ఉన్నారు రైతులు. రేటు మంచిగా ఉన్నది. 17,000 దాకా పోతుంది. ఇంకా వీళ్ళు చెప్పినట్టు మా పెద్దలు 20,000 దాకా క్రాస్ అయ్యేటట్టున్నది. ఇక ఈ ఇయర్ టైప్ లెక్కనే ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను. బోర్డు తెచ్చినందుకు అరవింద్ గారికి ధన్యవాదాలు. స్టార్టింగ్ ఎట్లాంటి ధరలు ఉంటే ఇంకా రానున్న రోజుల్లో పెరిగే అవకాశం ఉంటుందా? ఫస్ట్ ఇట్లా ఉంది అంటే లాస్ట్ వరకు ఏప్రిల్ ఎండింగ్ వరకు చాలా పెరుగుతుంది. 20,000 వరకు వెళ్ళొచ్చు. సాధారణంగా గత కొన్నేళ్ళుగా మన దగ్గర రేట్ లేకపోతే సాంగ్లింగ్ కావచ్చు, ఇంకా సుదూర ప్రాంతాలకు తీసుకెళ్ళిండ్రు. ఇప్పుడు రేట్లు ఇక్కడే ఉన్నాయి. ఎట్లా రైతులు అంటే నిజామాబాద్ మార్కెట్లోనే దీన్ని అమ్ముకునే అవకాశం ఉంటుందా, లేకపోతే మళ్ళీ ఇంకా ఏమైనా బయటకు పోయా అట్లాంటి ఏమైనా డిస్కషన్ ఉంటుందా? మేము సాంగిల్కే వెళ్తాము. అక్కడికి 2,000 నుంచి 3,000 తేడా ఉంటుంది.
మంచిది ఉంటే సాంగ్లీ వెళ్తాం, ఇక మీడియం క్వాలిటీ ఉంటే నిజామాబాద్ వేస్తాం. సో ఇట్లా పసుపు రైతులైతే ఆశాజనకమైనటువంటి రేట్లతో కొంత హ్యాపీగా ఉన్నారు. ఇంకా 50% కూడా ఇంకా మార్కెట్కు రాని పరిస్థితి. సో ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో దీని ధర మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. 20,000 పైచీలకు వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నారు. తాము మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాము, సాగు కూడా పెంచేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి విషయాన్ని పసుపు రైతులు చెప్తున్నారు. శివరాత్రి సందర్భంగా దాదాపు అన్ని శైవాలయాల్లో జాగరణతో పాటు ప్రత్యేకమైన అభిషేకాలు, అర్చనలు ఉంటాయి. కానీ మల్లన్న ఆలయం ఏదైతే మల్లికార్జున స్వామి ఆలయంగా కూడా పేరొందిన ఈ కొమరవెల్లి మల్లన్న ఆలయంలో మాత్రం ప్రత్యేకించి శివరాత్రి సందర్భంగా పట్నాలు వేస్తుంటారు. ఇప్పుడు మనం విజువల్స్ చూస్తుంది పట్నం, ఇది 2 వరుసలతో ఉంటుంది. కానీ ఏదైతే కళ్యాణం కూడా చేస్తారు శివరాత్రి రోజు, ఆ రోజు దాదాపు 40 వరుసల పట్నం, అంటే భారీ పెద్ద పట్నం వేస్తారు. పెద్ద పట్నం వేసిన తర్వాత అగ్నిగుండాలు ఉంటాయి. సో ఇప్పుడు మనం విజువల్స్ చూస్తున్న చిన్న పట్నం ఏదైతే ఉందో ఇది 2 వరుసలది, అది 40 వరుసల పట్నం వేస్తారు. ఆ 40 వరుసల పట్నం వేసిన తర్వాత అక్కడ ఆ శివసత్తులు కావచ్చు, పూజారులు కావచ్చు, ఒగ్గు పూజారులు వేసే ఈ పెద్ద పట్నం ఏదైతే ముందుగా బోనం తీసి తర్వాత మల్లన్న విగ్రహాన్ని అక్కడికి తీసుకుపోతారు. దాని తర్వాత వచ్చిన భక్తులందరూ కూడా ఈ పట్నాలను దొక్కుతారు. ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి సందర్భంగా అర్ధరాత్రి జరిగే ఈ అగ్నికుండాలు కావచ్చు, పటం తొక్కే కార్యక్రమాన్ని కావచ్చు, భారీగా జనం వస్తుండడంతో పోలీసులు కావచ్చు భారీ బందోబస్తు ఏర్పడిస్తారు, బ్యారికేడ్లను కూడా ఏర్పడిస్తారు. సో ఈ పెద్దపట్నం ఎట్లా వేస్తారో, అగ్నిగుండాలు తొక్కే కార్యక్రమాలు ఎట్లా ఉంటాయి, ఒగ్గు పూజారులను అడిగి తెలుసుకుందాం. కొమరవెల్లి మల్లన్న ఆలయంలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేకమైన పూజలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఒగ్గు కళాకారులు, ఒగ్గు పూజారులు, గొల్ల కుర్మలు మాత్రమే ప్రత్యేక స్థానం ఉంటుంది. వారి ఆచారాలకు అనుగుణంగానే ఇక్కడ జరుగుతుంటాయి. చెప్పండి అండి, ఎట్లా ఉంటాయి ఈ శివరాత్రి సందర్భంగా మీ పూజలు ఎట్లా ఉంటాయి, మీరు ఎట్లా కార్యక్రమాలు ఉంటాయి? పెద్దపట్నంకు పసుపు, కుంకుమ, తెల్లపిండి, పచ్చపిండి, సునేరు, సింధూరం ఇవి కలిపి వీటితోని పెద్దపట్నం వేయబడును. ఈ కొమరవెల్లి దేవాలయంలో 155 మంది ప్లస్ మా పిల్లలు ఇంకో 155 మంది, 310 మంది ఒగ్గు పూజారం పనిచేస్తుంటాం. ఇక్కడ ప్రతినిత్యం పట్నాలు వేస్తుంటాం. మరియు శివరాత్రి నాడు త్యాగారం వలన పెద్దపట్నం కార్యక్రమం దేవస్థానం వారిచే మేము ఆస్థాన ఒగ్గు పూజారం పెద్దపట్నం వేస్తాం. ఈ పట్నం రాత్రి 1 గంటకు స్టార్ట్ అవుతుంది. దానికన్నా ముందు మేము కోనేరులో గంగచెప్ప వదిలి ఆ నీళ్లు తీసుకువెళ్ళి ఆ పట్నం దగ్గర చల్లి అప్పుడు చల్లిన తర్వాత ఆ మైలపోలు రాసి, మైలపోలు తీసిన తర్వాత సుంకు పట్టిన తర్వాత పట్నం స్టార్ట్ చేస్తాం. ఆ పట్నం రాత్రి 1 గంటకు స్టార్ట్ అయ్యి ఉదయం 5 గంటల దాకా ఆ పట్నం వేస్తాం. 41 వరుసలతోనే ఆ పట్నం వేస్తాం. ఆ పట్నం పైకి ఉదయం 5 గంటలకు స్వామివార్లు, అమ్మవార్లు ఉత్సవ విగ్రహాలు, బలిజ పూజలు తీసుకువస్తారు. ఆ ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చిన తర్వాత అక్కడ పెట్టి పూజ చేసిన తర్వాత అక్షంతలు వేసిన తర్వాత ఆ స్వామివార్లు, అమ్మవార్లు ఉత్సవ విగ్రహాలు పట్నంపై దాటుకుంటూ వెళ్తారు. చిన్నప్పుడు కొంచెం ఉండి ఒక 500-1000 మంది వస్తే మా యొక్క ఇప్పటికీ 2 లక్షల మంది దాదాపు వచ్చి తిలకిస్తారు పట్నాన్ని. అప్పుడు మా దేవుని ఎదురుగా గంగరేని చెట్టు వద్ద ఎత్తాము. స్థలం సరిపోవడం లేదు వల్ల ప్రభుత్వం వారు ఇప్పుడు దేవునికి ఎదురుగానే తోటబావి వద్ద 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇటు పట్టం నిర్వహించబడుతురు. కావున మల్లికార్జున స్వామికి ఏదో ఎక్కువ జనం వచ్చేది యాదవ కులస్తులు. కావున పట్నాలే ముఖ్యము. తిరుపతిలో దేవుని గుండు చేయించుడు ఎట్లనో, యాదగిరి గుట్ట కాడ సత్యనారాయణ వ్రతం ఎట్లనో, యమునాల కాడ కొల్లా కట్టు ఎట్లనో, కొమరెల్లి కాడ ప్రతి భక్తుడు వచ్చి పట్టమేయకపోరు. దేవుని అనుగ్రహంతో ప్రతి భక్తుడు ఇక్కడ అన్ని సకల సౌకర్యం చేసుకొని పోరు. వాళ్ళకు వరజిల్లును. కావున వాళ్ళ పిల్లలు, వాళ్ళ జల్లలు, వాళ్ళ పాడి పంట ఇటు సూరు తీసుకుపోయి వాళ్ళ పంటలు అల్లం, ఎల్లిగడ్డ, వరి, మిర్చి అన్ని పొట్టాల్లో ప్రతి ఆదివారం బుధవారం వేయించడం వలన దినదినాభి అభివృద్ధి చెంది తెలంగాణలో ఇది మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ నుంచి జనం వచ్చి ఇక ఆ రోజు తిలకించబడను.
శివరాత్రి సందర్భంగా ఎక్కడా లేని ఒక ప్రత్యేకమైన పూజలు ఉంటాయి. మల్లన్న ఆలయంలో పెద్దపట్నం వేస్తారు. ఈ పెద్దపట్నం ఎట్లేస్తారు, అగ్నిగుండాలు ఎట్లేస్తారు, ఒగ్గు పూజారులు ఉంటారు. ఈ ఏదైతే యాదవ కుటుంబాలకు సంబంధించినటువంటి ఒగ్గు పూజారులే శివరాత్రిని మొత్తం కూడా ఇక్కడ పూజా విధానాల్లో కావచ్చు, మల్లన్న కళ్యాణం కూడా చేస్తారు. ప్రత్యేకించి శివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాల్లో ఏదైతే శివుని కళ్యాణం కూడా జరుగుతుంటే, శివపార్వతుల కళ్యాణం జరుగుతుంటే, కానీ ఇక్కడ అర్ధరాత్రి పెద్దపట్నంలోనే ఇటు మల్లన్న కళ్యాణం జరిపిస్తుంటారు. సో దానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుందాం. ఏం పేరు పెద్ద మనిషి పేరు? ఎట్లుంటుంది పెద్దపట్నం? ఏమేం చేస్తారు ఆ రోజు శివరాత్రి సందర్భంగా? శివరాత్రి సందర్భంగా ఫస్ట్ దేవునికి మైలపోలు తీస్తారు బియ్యంతో. మొదలు కోనేట్లో పోయి నీళ్లు తీసుకొచ్చి ఆ నీళ్లు ఆ పెద్దపట్నం వేసే జాగల జిల్కరించి దండం పెట్టి మొదలు మైలపోలు మొత్తం మైలపోలు పోసి తర్వాత అక్కడ దేవుని ప్రార్థన చేసి అత్యంతలు వేసి పెద్దపట్నం మొదలు పెడతాం. పసుపు, కుంకుమ, తెల్లవిండి పచ్చ వీటితోటి పట్నాలు వేసుకుంటా మొదలు పట్నం వేసి ఆ తాతల నాటి నుంచి కూడా ఆ దేవుని కళ్యాణం. పట్నం అంటే దేవుని కళ్యాణం. ఏడేస్తారు పట్నం ఏడేస్తారు. ఒకప్పుడు ఇక్కడ గంగరేణి చెట్టు దగ్గర ఎదురా మునుపేమో ఈ గంగరేణి చెట్టు కింద ఎత్తు. ఇప్పుడు 9-10 ఏళ్ళు అవుతుంది. ఈడ పబ్లిక్ జాలక ఆడ మామిడి తోటలో పెట్టినాం. ఆడ తోటబాయి కాడ ఇక పెద్దగా పట్నము మస్తు పబ్లిక్. ఇది ఎన్ని వరుసలు ఉంటుంది, అది ఎన్ని వరుసలు ఉంటుంది? అది పెద్ద పట్నం 45-46 వరుసలు ఎత్తాం. ఏది ఇది 2 వరుసలే. ఎవరన్నా మొక్కులు ఉంటాయి కదా, నేను ఇంకా 4 వరుసలు ఎత్తా 5 వరుసలు ఎత్తా అంటారు. 5 వరుసలు ఎత్తానంటే 5 చిట్టీలు చింపాలి. 11 వరుసలు ఎత్తా 11 చిట్టీలు చింపాలి. 35 వరుసలు ఎత్తానంటే 35 చిట్టీలు చింపాలి చెట్టు కింది. అట్లా చింపితే వాళ్ళకు అదేస్తాము. ఈ మొక్కన వాళ్ళకు తెల్లవిండి పసుపుతోటే వేసి వాళ్ళకి అత్యంతలు వేసి దండం పెట్టి వాళ్ళకు దీవించి వాళ్ళకు కొడుకులు గోమంటు కోటి విత్తి కలిగి ధన విత్తి కలిగి ముట్టింది ముచ్చమై పట్టింది బంగారమయ్యి పర్వతాల మల్లయ్య మీ పాలగలిగి నీళ్ళంతా ఎన్నగలిగి సముద్రం అంతా చల్లగలిగి ఎప్పటికి మీ ఇల్లు ఏల బంగారము కలిగి ఆ భగవంతుడు మిమ్మలను ముట్టింది ముచ్చమై పట్టింది బంగారమై మీ అందు ఎప్పటికీ అచ్చాయం ఉండి ఏమి గోదందు గొడ్డందు పాడందు పబ్బ ముందు అంతటా ముందు ఉంటాడు. మిమ్మల్ని ఏం అరికాలు ముళ్ళాటకుండా చూస్తాడని దీవించి బండారు పెట్టి వాళ్ళని తోలుతాం. ఇక్కడ ఆ సొంకిచ్చిన బియ్యం తీసుకుపోయి దేవునికి నైవేద్యంగా బోనాలు తయారు చేసి ఈ పటం మీద తీసుకొచ్చి పటం మీద పెడతాం. పెట్టిన తర్వాత మళ్ళీ వచ్చి దేవుళ్ళ తీసుకుపోతాం. విగ్రహాల పటం మీద పెట్టి అందరికీ బొట్టు కంకణం కట్టి అందరికీ అత్యంతలు పెట్టి ఆ పటం మీద అత్యంతలు వేసిన తర్వాతనే దేవుని కళ్యాణం అయినాక దేవుని విగ్రహాలు లావటంగానే నైవేద్యం పెడతాం. దేవుని విగ్రహాలు అత్యంతలు వేసి నైవేద్యం పెట్టిన తర్వాత విగ్రహాలు లావటంగానే దేవుడు వచ్చిన వాళ్ళు శివసత్తులు ఉంటారు కదా, వాళ్ళని రప్పిస్తాం. దేవుడు వచ్చి ఎవరితో దుక్కుతారు. అది వాళ్ళ సంతోషం. ఎంతమంది వస్తారు మొత్తం పట్నం దొక్కితే దాదాపు ఆయన 2-3 లక్షల మంది వస్తారు. కానీ పట్నంలో మాత్రం 1 లక్ష మంది అన్న కంపల్సరీ దేవుడు వచ్చిన మంది. కింద వేసిన పట్నం పిండి ఏమన్నా పట్టుకపోతారు అందరూ తీసుకుపోతారు. తీసుకుపోయి వాళ్ళ పొలాలలో జాగాలలో చల్లుకుంటారు. మంచిగా పంటలు పండాలి, మంచిగా ఉండాలి అని తీసుకుపోయి మళ్ళీ సంవత్సరం వచ్చేదాకా కూడా వాళ్ళు ఇంట్లో పెట్టుకొని బొట్టు పెట్టుకుంటారు. వాళ్ళకి ఆపద సంపత్తి ఏది కలగకుండా ఆ మల్లన్న దేవుడు చల్లగా చూడాలని ఈ బండారు తీసుకుపోయి వాళ్ళ పొలం జాగాలలో చల్లుకుంటారు. పంటలు బాగా పండుతాయి. మళ్ళీ పైసలు వాళ్ళకి బాగా వస్తే మళ్ళీ వచ్చి బోనాలు చెల్లించి పట్నాలు వేసి బోనాలు చేసి పోతారు వచ్చిన యాత్రికి. అది అగ్గిగుండాలు ఉంటాయి కదా పెద్దపట్నం అయిపోయినాక తర్వాత అగ్నిగుండాలు అయిపోయిన లాస్ట్ వారం అది అగ్నిగుండాలు దొక్కి వెళ్ళిపోతారు. దేవుడు ఎక్కడ అయిపోతుంది జాతర అయిపోయి అగ్నిగుండాలతో జాతర ముగిస్తాం. అంటే ఇప్పుడు ఉగాది టైంలో ఉగాది టైంలో లాస్ట్ 12వ వారం తర్వాత 12వ వారం అగ్నిగుండాలు అయితే లాస్ట్ అయిపోతుంది. దాంతో ముగిస్తాం. ఇప్పుడు ఈ శివరాత్రి రోజు ఓన్లీ పెద్దపట్నం. ఈ క్షేత్రంలో కేవలం ఒగ్గు పూజారులు మాత్రమే ఈ కళ్యాణం జరిపిస్తారు. ఈ సాంప్రదాయాలన్నీ కూడా వారికి సంబంధించినవి మాత్రమే ఉంటాయి. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, విష్ణు, కొమరవెల్లి నుండి.